హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మొహబ్బత్ షర్బత్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ట్రెండింగ్లో ఉంది ఈ షర్బత్. ఈ ఎండలకి చాలామంది ఇలాగే చేసుకొని తాగుతున్నారు ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: షుగర్, మిల్క్ ప్యాకెట్ ఒకటి, పుచ్చకాయ, ఐస్. చూడండి ఫ్రెండ్స్, ఇది సబ్జా గింజలు అండి. ఇది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా వస్తాయి నానబెట్టుకుంటే. పదండి ఫ్రెండ్స్, రెడీ చేస్తాను. చూడండి, మీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయవద్దు. అసలు శిశులైనది ఫ్రెండ్స్. ఇది వేస్తేనే మాకు మొహబ్బత్ కా షర్బత్ అన్న టేస్ట్ వస్తుంది. రూహ్ అఫ్జా ఫ్రెండ్స్. ముందు మేము ఈ పుచ్చకాయని చాలా సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం సన్నగా నోట్లో ఇలాగే రావాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను సన్నగా కట్ చేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పుచ్చకాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇంకో పాత్ర తీసుకొని ఐస్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మిల్క్ ప్యాకెట్ని ఈ ఐస్ ముక్కల్లో వేసేసుకోవాలండి. ఒక ప్యాకెట్ మిల్క్. ఇది పచ్చి పాలే వేసుకోవాలి ఫ్రెండ్స్. మొహబ్బత్ కా షర్బత్ అంటే పచ్చి పాలే వేసుకోవాలి. ఇది బాయిల్ చేయమండి. పచ్చి పాలతోనే చాలా సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. అందులోకి షుగర్ చూసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రూహ్ అఫ్జా. ఇలా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ సబ్జా గింజల్ని కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వీటిని బాగా కలపాలి. ఇందులో మేము సన్నగా కట్ చేసుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకొని తాగుతుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎలా మారిందో. సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి ఇది. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో నేను ట్రై చేశాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తాగారండి మొహబ్బత్ కా షర్బత్. చూడండి ఫ్రెండ్స్, మా మొహబ్బత్ షర్బత్ రెడీ అండి. టేస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి. చాలా సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.